ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. ప్రియమైన దేవుని సంగమా, మన నిరీక్షణ, మన విశ్వాసము, మన ప్రయాస రేపు ప్రభు వల్లే మారాలి. రేపు కడబూర శబ్దం వినగానే మనము రెప్పపాటులో మార్పు చెందుతాము అనుంది బైబిల్లో. అది ఏ మార్పు అనంటే, ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా మారిపోవాలి. అలా మారుటకు బైబిల్లో ప్రభు చేసిన కార్యాలనే చేయమని చెప్పాడు. ఎందుకంటే ఆయనలాగా మారాలి అంటే ఆయన ఎలా చేశాడో మనం అలా చేయాలి. అందుకే ఆయన అడుగుజాడలని విడిచి వెళ్ళాడని బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరును నన్ను పోలి నడవండి అన్నాడు. అంటే ఒకప్పుడు మనం క్రీస్తును చూడక నమ్మాము, విశ్వసించాము, అది నిజం కనుక మనం మారాం. పౌలు గారు ప్రత్యక్షంగా కనుల ఎదుట ప్రదర్శించబడి, ఇదిగో ఇది క్రీస్తు పోలిక, క్రీస్తు మార్గము, కాబట్టి మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందులో భాగంగా ప్రభు అంటాడు, నేను తగ్గించుకున్నట్లుగా మీరు తగ్గించుకోండి, నేను ప్రేమించినట్లుగా మీరును ప్రేమించండి, అలాగే నేను క్షమించినట్లుగా మీరు క్షమించండి అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు ఎలా క్షమించాడు? ప్రభుని ముఖాన ఉమ్మి వేస్తుంటే గడ్డం పెరికి వేస్తూ తన ముఖాన ముసుగు